హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది అయితే మన కస్టమర్లకు మరి తక్కువ బడ్జెట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్, అలాగే మరి ఈస్ట్ సైడ్ చూసుకుంటే కూడా మనకైతే 20 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. కాలనీ వచ్చేసి టోటల్గా మనకు గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అయితే కాలనీ అయితే టోటల్గా ఫామ్ అయిపోయింది. దీనికి వచ్చేసి మరి ఈస్ట్ సైడ్ అయితే 25 ఫీట్ రోడ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్తో పాటు మనకైతే అన్నీ అయితే ఏరియాలో ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి కార్ పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు. ఏదైతే మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఎంట్రెన్స్లో అయితే పార్కింగ్ అయితే మీకు ఒక పెద్ద వెహికల్, కమర్షియల్ వెహికల్, ఇన్నోవా క్రిస్టా కానీ ఒక స్కార్పియో లాంటివి కూడా వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా అయితే మనకైతే పార్కింగ్ అయితే ఉన్నది. సో అలాగే మరి వాస్తు ప్రకారం కూడా మనకు ఈస్ట్ సైడ్ ఒక డోరు, అలాగే నార్త్ సైడ్ కూడా ఒకటి చిన్న గేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వాస్తు ప్రకారం చూసుకుంటే కూడా నార్త్ ఈస్ట్ కాబట్టి మరి ఈస్ట్ సైడ్ కూడా మనకు ప్లేస్ ఉండాలి. నార్త్లో కూడా మనకు ఒక 1.5 నుంచి 2 ఫీట్ కూడా గల్లీ కూడా దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి మరి కాలనీలో అయితే ఇక్కడ వచ్చేసి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా మనకైతే నియర్ బైలో ఉన్నాయి. స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కూడా నియర్ బైలో ఉన్నాయి. మన మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే కూడా మనకు ఒక 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మరి చూసుకోవచ్చు. హౌస్ అయితే ఓనర్స్ అయితే మరి దగ్గరుండి ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది. మనకి ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు. ఏదైతే సింహద్వారం ఉన్నదో సింహద్వారం అనేది అయితే మనకి ఇండియన్ టేక్ గుర్తుతో చేసిన సింహద్వారం అయితే మనకైతే మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎంట్రెన్స్లో మరి హాల్ చూసుకోవచ్చు. హాల్ కూడా స్క్వేర్లో అయితే మనకు 4 మూలలు స్క్వేర్లో ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ వేసుకున్నా కూడా టీవీ న్యూడ్ చూడడానికి కూడా చాలా ఈజీగా ఉందని కూడా దీనికి వచ్చేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఓపెన్ కిచెన్ కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ హౌస్కి వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ వాస్తు ప్రకారం అయితే ఆగ్నేయ మూలలో మరి కిచెన్ ఇచ్చారు. దాని పక్కనే వాస్తు ప్రకారం కూడా ఒకటి పూజ గది కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు. మరి నార్త్ ఈస్ట్ అనేది కూడా ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న మీరు హౌస్ తీసుకున్నా కూడా చాలా రేరుగా దొరుకుతుంటే, ఒకవేళ దొరికినా కూడా మీకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ప్రైస్ అయితే మార్కెట్లో అయితే ఎక్కువ అయితే కోట్ చేసుకుంటారు. మరి చూసుకోవచ్చు. మనకు 1 ఇయర్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఈ హౌస్ అయితే మనకు బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 1 ఇయర్ ఉన్నది. ఇక్కడ మనకు కిచెను, అలాగే పూజ గదికి ఇక్కడ కిచెన్ పక్కన కూడా డైనింగ్ సెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ప్రాపర్టీ మీరు తీసుకుంటే కూడా డైమెన్షన్ అనేది మంచిగా ఉండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ, అలాగే కిచెను మరి డైనింగ్ సెక్షన్ హాల్ కూడా మంచిగా స్క్వేర్లు అయితే సెట్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి డైమెన్షన్ చూసుకుంటే కూడా 27x50 27x50 150 స్క్వేర్ యార్డు మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ ప్రాపర్టీ. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి 2 బెడ్రూమ్స్ అయితే, అలాగే 2 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్ అయితే దీనికైతే అవైలబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నాయి. ఇందులో చూసుకోవచ్చు. మనకు లెఫ్ట్ సైడ్లో మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్గా మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజ్ లాగా వచ్చేంత వరకు అయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకు 14x12x14 లాగా సైజెస్ వస్తుంది. మీకు ఇందులో కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. మరి ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ ఉన్నా కూడా మీకు స్టోరేజ్ రూమ్గా పెట్టుకోవడానికి కూడా బిల్డర్ అయితే మరి పైన అయితే ప్లానింగ్ చేసి కూడా దీనికి ఇచ్చారు. మనకు ఫాల్ సీలింగ్ విషయంలో కానీ, మరి కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ, వర్క్ విషయంలో అయితే మరి ఓనరు ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేశారని కూడా ఈ హౌస్కి అయితే మనం చెప్పుకోవచ్చు. సో అలాగే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో మాస్టర్ బెడ్రూమ్లో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లో అయితే ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా బిల్డింగ్ ఏదైతే ఉన్నదో గల్లీలో కూడా ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అనేది అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసిన కూడా చుట్టూ కూడా మనకు స్పేసెస్గా అయితే ఎక్కువ అయితే ప్లేస్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. మామూలుగా టైల్స్ కాకుండా మనకు ఇందులో మార్బల్స్ తోటి కాకుండా అయితే గిర్నైట్ వేసి అయితే మంచి కాస్ట్తో కూడుకున్న గిర్నైట్ వేసి ఫ్లోరింగ్ అయితే మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ వచ్చేసి పెయింట్స్ ఏదైతే రాయల్ పెయింట్స్ ఏదైతే ఉన్నాయో పెయింట్స్ విషయంలో కానీ చాలా ఎక్సలెంట్గా అయితే దీనికైతే మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి మరి దీనికి బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి 1 CR అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. 150 గజాలు మరి 27x50 అనేది కూడా మరి ఇట్లాంటి సైజెస్ కూడా చాలా రేరుగా దొరుకుతుంటాయి. మరి లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎల్బీ నగర్ ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో ఎల్బీ నగర్ నుంచి అయితే మనకు ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ రోడ్డు
మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాలనీ కూడా టోటల్గా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి బీటీ రోడ్స్ కూడా ఈ కాలనీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మీకు ఒక ఈ హౌస్ వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అయితే కాలనీ కూడా మొత్తం ఫామ్ అయిపోయింది. మరి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకు బడంగ్పేటలో వచ్చింది. ఈ బడంగ్పేట అనేది ఎల్బీనగర్ నుంచి అయితే ఒక 7 నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ పైన ఆల్రెడీ మనకు బ్యాంక్ లోన్ అయితే రన్ అవుతున్నది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ఏమైనా ప్రాపర్టీ సేల్కుంటే తప్పకుండా అయితే మీ ప్రాపర్టీస్ కూడా మనం అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కింద డిస్ప్లే నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మరి ఓపెన్ ప్లాట్స్ పైన లోన్స్ కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే ఆఫీస్ విజిట్ ప్రయత్నించండి. మరి ఇది వచ్చేసి మనకు బడంగ్పేటలో వచ్చింది. బడంగ్పేట అనేది ఇప్పుడు మంచిగా అయితే టోటల్గా అయితే ఈ ఏరియా డెవలప్మెంట్ అయితే టోటల్గా అయిపోయింది. నియర్ బై చూసుకుంటే టీసీఎస్ ఆదిపట్ల, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే నియర్ బైలో ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవడానికి తప్పకుండా కాల్ చేయండి. మరో ప్రాపర్టీతో మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.